హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామ బాల సార్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, రోజు రోజుకు కూడా వైసీపీ ఖాళీ అయిపోవడం మనం చూస్తున్నాం సార్. ఇవాళ మరో ముగ్గురు జనసేన పార్టీలో జాయిన్ అయిపోతున్నారు. వీళ్ళతో పాటు ఇంకొంతమంది కూడా నేతలు అవుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఏం జరుగుతుంది వైసీపీ పార్టీలో? మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని కంట్రోల్ చేయలేకపోతున్నారు? మరి మీరేం చెప్తారు సార్ దీని గురించి? చంద్రబాబు ఒక తిరుగులేని దాని ఏమంటారు అస్త్రం అని వైసీపీ మీద ప్రయోగించాడు. ఎవరు ఊహించలే. మామూలుగా చంద్రబాబు అధికారంలోకి వచ్చి 3 నెలలు అవుతున్నా కూడా జగన్ని ఏం పట్టించుకోలేదు, జగన్ని తొక్కేయాలి అని తెలుగుదేశంలోనే ఒక రకమైన అసంతృప్తి విపరీతంగా ఉనింది. చంద్రబాబు ఎందుకు ఏం పట్టించుకోవట్లేదు, అందరూ కూడా విచ్చలవిడిగా తిరుగుతున్నారు వైసీపీలో, చంద్రబాబు ఎంత చేతగాకుండా ఉన్నాడా, ఇలాంటి నెరేటివ్స్ మనం చూసాం. చివరికి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కొత్త పలుకులో కూడా జగన్ని పాతాలని తొక్కేయాలి, అది తక్షణ కర్తవ్యం అని కూడా ఓపెన్గానే ఆయన దాచుకోలేక రాసేశాడు. సో ఆ స్థాయిలో అసంతృప్తి ఉన్నప్పుడు చంద్రబాబు ఎవరు ఊహించిన విధంగా ఒక బలమైన అస్త్రాన్ని జగన్ మీదకి వదిలాడు. అదే లడ్డూ అస్త్రం. లడ్డూలో జంతు కొవ్వు కలిసింది అనేది ఆయన అనౌన్స్ చేసేసాడు. అప్పటికి ఇంకా రిపోర్ట్ ఉందని తెలియదు, ఏమీ తెలియదు, ఉన్నట్టుండి అనౌన్స్ చేశాడు. దాని తర్వాత ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్టు బయటకు వచ్చింది. దాని తర్వాత పవన్ కళ్యాణ్ రంగంలో దిగాడు. ఇలాగా జగన్ని ఊపిరి తీసుకొనియకుండా, అంటే ఊహించని సర్ప్రైజ్ అటాక్ అంటాం, అటువంటి ఒక సర్ప్రైజ్ అటాక్ చంద్రబాబు చేశాడు. ఇది జగన్ మీద జైలుకి పెడతానో కేసులు పెడతానో జగన్కి సింపతి వచ్చేది. కానీ చంద్రబాబు ఊహించని క్లవర్ ఇంటెలిజెంట్ అటాక్ ఏదైతే ఉందో ఇది జగన్ని కంప్లీట్గా డిఫెన్స్లో పడేసి, జగన్కి ఎలా రియాక్ట్ అవ్వాలో దీని పట్ల అర్థం కాలేదు. జగన్ వైపు నుంచి ఎవరు రియాక్ట్ అయ్యారు? ఫస్ట్ వైవి సుబ్బారెడ్డి అయ్యాడు. ఆయన కూడా ఏమయ్యాడు? నిరూపించాను, ఇంకోటి ఛాలెంజ్ చేస్తాను అనట్లే. ఫస్ట్లో ఆయన ఏమన్నాడు? నేను ప్రమాణం చేస్తా, భార్య బిడ్డలతో వచ్చి నువ్వు చేయన్నాడు. ప్రమాణాలతో తెగేది కాదు కదా ఇది. అబద్ధం చెప్పి కూడా మనం ప్రమాణం చేయొచ్చు, ఏమవుతుంది? కాబట్టి రియాక్ట్ అవ్వల. చివరికి జగనే రంగంలో దిగాల్సి వచ్చింది. మామూలుగా అయితే వైసీపీలో ఒక డజన్ మంది రంగంలో దిగి అటాకులు మొదలు పెడతారు. నానీలు 2-3 నానీలు, తర్వాత రోజా, తర్వాత అంబటి రాంబాబు, బొత్స సత్యనారాయణ, ఇలాగ ఒక 10 మంది రంగంలో దిగుతారు. కానీ ఇక్కడ ఈసారి ఎవరు రంగంలో దిగలేదు. ఓన్లీ వైవి సుబ్బారెడ్డి, జగనే ఉన్నారు బిగినింగ్లో. అప్పటికి లేట్ అయిపోయింది. దాని తర్వాత భూమన కరుణాకర్, నిజానికి ఆయన ముందు దిగి ఉండాలి. ఎందుకంటే ఆయన టీటీడీ చైర్మన్గా తర్వాత మొన్నటి వరకు ఆయనే కదా ఉన్నాడు, తెలుగుదేశం గవర్నమెంట్ రాకముందు. వైవి సుబ్బారెడ్డి అంతకుముందు ఉన్నాడు. సో ఆయన రంగంలోకి రాలేదు. రోజా వీళ్ళందరూ తర్వాత మెల్లగా వచ్చారు. సో జగన్ రంగంలో దిగి జగన్ ఏం చేయాలో తెలియక జగన్ లెటర్ రాశాడు. ఆ లెటర్లో ఏం రాశాడు? మీ బీజేపీ మంత్రులు రికమెండ్ చేసిన వాళ్ళు అందరూ టీటీడీ బోర్డులో ఉన్నారు కదా, వాళ్ళకి తెలియదా వాళ్ళు ఏం చేస్తున్నారని అది రైట్కి వచ్చింది జగన్ అడగడం. ఎందుకంటే టీటీడీ బోర్డు తెలియకుండా ఇట్లాంటి కల్తీ వస్తుందా? వాళ్ళు మరి బోర్డు ఏం చేస్తుంది? బోర్డులో బీజేపీ వాళ్ళు ఏం చేస్తున్నారు? హిందూ మతానికి పరిరక్షకులు అని చెప్పి బీజేపీ ఏం చేస్తుంది? ఇవన్నీ ప్రశ్నలు కరెక్టే, కానీ అది సరిపోదు. ఇది ఎందుకంటే ఇది పొలిటికల్ అటాక్, అతనేమో టెక్నికల్గా అడుగుతున్నాడు, అది సరిపోలేదు. దాని తర్వాత రోజాను రంగంలో దించారు. దాని తర్వాత నిన్న లేటుగా ఎవరు మన నాని, కొడాలి నాని అండ్ పేర్ని నాని రంగంలోకి వచ్చారు. తర్వాత అంబటి వచ్చాడు. ఇలాగా మెల్లమెల్లగా వైసీపీ వాళ్ళు జగనే వాళ్ళని ఏంటి మీరు అన్నట్టుగా పంపించాడా అన్నట్టుగా ఉంది. ఎందుకంటే జగన్ రివ్యూ మీటింగ్లు పెట్టి దీని మీద చేశాడు. సో ఇదంతా సరిపోవట్లేదు. అంటే తెలుగుదేశం చంద్రబాబు విసిరిన అస్త్రాన్ని తట్టుకోవడానికి రెడీగా లేరు, వాళ్ళు బలహీనంగా ఉన్నారు. ఇది నేషనల్ వైడ్ పేరప్ అయిపోయింది. హిందూ సంఘాల రంగంలో దిగాయి. ఆ తర్వాత వైసీపీ సోషల్ మీడియా అనేక ప్రశ్నలు లేవనెత్తింది. నిజానికి అనేక ప్రశ్నలు ఉన్నాయి దీంట్లో, కానీ ఇవన్నీ ఆలోచించే లోపలనే వెళ్ళిపోయింది. అదేదంటారు కదా, నిజం బయలుదేరే లోపల అబద్ధం ప్రపంచాన్ని చుట్టూ వచ్చేస్తుందని. అలాగా ఇది అబద్ధం నిజం పక్కన పెడితే చంద్రబాబు ఉపయోగించిన ఒక పొలిటికల్ అస్త్రం అని చెప్పొచ్చు. ఇది పొలిటికల్ అస్త్రం అనేది జగన్ని కంప్లీట్గా ఇది చేసింది. ఈ కాంటెక్స్ట్లో మరోవైపు ఈరోజు ఒక పెద్ద ప్రమాదం జగన్కి జరుగుతుంది. ఆ ప్రమాదం ఏంటంటే, ఫస్ట్ టైము జనసేనలోకి వైసీపీ నాయకులు చేరుతున్నారు ఈరోజు.
అది కూడా ఆషామాషి వాళ్ళు కాదు, ఇంపార్టెంట్ లీడర్లే, సీనియర్ లీడర్స్. ముఖ్యంగా బాలినేని శ్రీనివాసరెడ్డి వైఎస్ఆర్కి బంధువు, వైఎస్ఆర్తో కూడా కలిసి పనిచేశాడు, మంత్రిగా పనిచేశాడు, గతంలో 4-5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు. ఒక సీనియర్ నాయకుడు ప్రకాశం జిల్లాలో. ఆయనకి జగన్కి మధ్య బంధుత్వం ఉంది. సో ఆయన ఇప్పుడు వైసీపీలో నుంచి జనసేనలకి వస్తున్నాడు. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ కలిశాడు, ఈరోజు ముహూర్తం పెట్టారు. పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఈరోజు ఆయన జనసేన కండువ కప్పుకోబోతున్నాడు. మరోవైపు సామినేని ఉదయభాను, కిలారి రోసయ్య వీళ్ళిద్దరు కూడా ఎమ్మెల్యేలుగా నిలబడి ఓడిపోయిన వాళ్ళు. వీళ్ళు కూడా సీనియర్ లీడర్స్. కిలారి రోసయ్య ఫ్యామిలీ అంతా కూడా సీనియర్ రాజకీయాల్లో ఉన్నవాళ్ళే. సో ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా జనసేనలోకి వస్తున్నారు. వీళ్ళ ముగ్గురితో పాటు అనేక మంది స్థానిక నాయకులు, కార్పొరేటర్లు, జడ్పీసీలు వీళ్ళందరూ కూడా వస్తున్నట్టు తెలుస్తుంది. నేను లాంగ్ బ్యాకే చెప్పాను, తెలుగుదేశం జనసేన వ్యూహం ఏంటంటే వైసీపీని నిర్వీర్యం చేయాలి, వైసీపీ పై స్థాయి నాయకుల్ని కుదిరిన చోట తెలుగుదేశంలో చేర్చుకోవాలి, కుదరని చోట జనసేనలోకి చేర్చుకోవాలి, కింది స్థాయిలో ఎక్కువ మందిని జనసేనలోకి చేర్చుకోవాలి. ఎందుకంటే జనసేన సంస్థాగతంగా బలంగా లేదు, బలమైన నాయకులు లోకల్గా లేదు. సో ఇప్పటికంటే ఏదో గట్టెక్కి వచ్చాడు పవన్ కళ్యాణ్, చంద్రబాబు అలయన్స్ వల్ల, బీజేపీ చంద్రబాబు అలయన్స్ వల్ల పవన్ కళ్యాణ్ 21 స్థానాల్లో గెలవగలిగాడు, రాగలిగాడు, 2 ఎంపీ సీట్లు తెచ్చుకోగలిగాడు. నెక్స్ట్ రేపొద్దున చంద్రబాబుతో చెడి బీజేపీ పవన్ కళ్యాణ్ జాయింట్గా వెళ్ళాలంటే పవన్ కళ్యాణ్కి స్ట్రాంగ్ సంస్థాగత నిర్మాణం ఉండాలి. ఓట్లు వేయించుకోవాలన్నా కూడా సంస్థాగత నిర్మాణం ఉండాలి. దాని మీద పవన్ కళ్యాణ్ దృష్టి పెట్టాడు. సో తన జనసేనని పటిష్టం చేసుకునే యాంగిల్లో ఉన్నాడు. అందుకని వివాదాస్పదమైన వైసీపీ నాయకులను కూడా పవన్ కళ్యాణ్ తన పార్టీలోకి చేర్చుకోవడానికి రెడీ అయిపోయాడు. మామూలుగా అయితే బాలినేనికి దామచర్ల జనార్దన్ కావచ్చు, అక్కడ తెలుగుదేశం ఇన్ఛార్జి కావచ్చు, వీళ్ళందరూ చాలా సివియర్గా అతని పట్ల వ్యతిరేకిస్తున్నారు. నిన్న కూడా జనసేన బ్యానర్లు పెడితే కూడా ఇతని ఫోటో ఉంటే చించేశారు. తీవ్రంగా ఉన్నారు అతని పట్ల. మేము పవన్ కళ్యాణ్ కూడా నిలదీస్తామన్న పద్ధతిలో తెలుగుదేశం నాయకులు కానీ ఈవెన్ జనసేన నాయకులు కూడా, ప్రకాశం జిల్లా జనసేన నాయకులు కూడా వ్యతిరేకంగా ఉన్నారు. ఎందుకంటే గతంలో వైసీపీ ఎన్ని అరాచకాలు చేసిందో మనకు తెలుసు. తెలుగుదేశం మీద, జనసేన నాయకుల మీద వైసీపీ అరాచకాలు 5 ఏళ్లలో విపరీతంగా జరిగాయి. సో వాళ్ళ అరాచకాలకు గురైన వాళ్ళు ఇవాళ వాళ్ళ అనుచరులుగా ఉండాలంటే చాలా కష్టంగా ఉంటుంది నాయకులు. అందుకని దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయితే ఇది జగన్కి మాత్రం ఖచ్చితంగా పెద్ద దెబ్బే అని చెప్పాలి. ఆల్రెడీ అక్కడ నెల్లూరు కానీ ఒంగోలు ఈ ఏరియాల్లో బలమైన రెడ్లంతా జగన్ని వదిలి వెళ్ళిపోయారు. సో ఓవరాల్గా రెడ్డి సామాజిక వర్గమే జగన్ వెంట లేనప్పుడు ప్రజలు ఎందుకు ఉండాలా, మిగతా వాళ్ళు ఎందుకు ఉండాలా అన్న ఒక నెరేటివ్ కూడా జనంలోకి వెళ్ళింది. అందుకని జగన్ ప్రవేశపెట్టిన సోషల్ ఇంజనీరింగ్ అనేది కంప్లీట్గా ఫెయిల్ అయింది. అయితే దీని పట్ల జగన్ ఎలా స్పందించాడంటే, నిన్న ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతున్నప్పుడు అడిగారు, ఇట్లా సీనియర్ నాయకులు, పెద్ద నాయకులు వెళ్ళిపోతున్నారు కదా అడిగితే ఆయన చాలా అది సగం లేసేసి మనిషి పైకి, యా సీనియర్ లీడర్ అమ్మా, పోతే పోనీలే మళ్ళీ వస్తారు అనేసి క్యాజువల్గా వెళ్ళిపోతున్నాడు. తర్వాత ఏమో మన పేర్ని నాని, ఆయన కూడా వైసీపీలో శాశ్వతంగా ఉండేది ఇద్దరే, మిగతా వాళ్ళంతా మధ్యలో వచ్చిపోతుంటారు. ఆ ఇద్దరు ఎవరంటే, 1 కార్యకర్తలు, 2 జగన్, వీళ్ళిద్దరే వైసీపీలో ఉంటారు పర్మనెంట్గా, మిగతా వాళ్ళంతా వచ్చిపోతున్నారు. టెక్నికల్గా కరెక్టే, వైసీపీ అనే కాదు, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం బీఆర్ఎస్ తీసుకున్నా అదే పరిస్థితి కదా. రీజనల్ పార్టీలో నాయకులకు దగ్గరగా ఉన్న వాళ్ళు మాత్రం ఉంటారు తప్ప మిగతా అంతా వాళ్ళు జంప్ అయ్యేది అనేది కామనే. కానీ అది కామన్ అయినప్పటికీ కూడా ఖచ్చితంగా ఇది నష్టమే. ఎందుకంటే వైసీపీని వివిధ ఏరియాల్లో ఉన్న స్ట్రాంగ్ లీడర్షిప్ అంతా వీడితే మళ్ళీ లీడర్షిప్ని నిర్మించుకోవడం అంత ఈజీ కాదు. లీడర్లు ఏమి గాల్లో నుంచి రారు, ప్రజా పోరాటాల నుంచి దీని నుంచి వస్తారు. వాళ్ళని డెవలప్ చేసుకోవడం కష్టమే. కాకపోతే ఈ మెయిన్ స్ట్రీమ్ రాజకీయాల్లో ఉన్న ఇంకోటి ఏంటంటే, నువ్వే లీడర్లను తయారు చేసుకోవాల్సిన అవసరం లేదు, నువ్వు కొనుక్కోవచ్చు, అవతల వాళ్ళ దగ్గర నుంచి లాక్కోవచ్చు, ఇవన్నీ కూడా సాధ్యం. కాబట్టి వీళ్ళే లీడర్లను తయారు చేసుకోవాల్సిన అవసరం కూడా, తయారంటే కష్టం, లాక్కోవడం ఈజీ కదా. ఆల్రెడీ తయారై ఉంటాడు, అటుపక్క ఉంటాడు.
అది అవ్వాలన్నా కూడా నీ పార్టీకి హోప్ రావాలి. జగన్ గెలుస్తాడన్న ఇది జనంలోకి తీసుకురాగలిగితే అప్పుడు వేరే పార్టీల నుంచి జగన్తో చేరుతారు.